ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పరాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు, నేను వెళ్ళి చేతులు కడుక్కో. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లెమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నావు. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించే మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలు వేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. రాజాగాడి సొక్కా మీద నేను డాగు చేసినాను. మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకుని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా. కిస్సా? నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లే, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా నిజం చెప్పినా. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పచ్చుగా. ఎందుకట్లా గుస్తైతవే? ఈ లండా చోరీ వ్యవహారం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల మొగుడివి, సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వనండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి కరెక్ట్. ఈ సైజ్ కరెక్ట్. ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తాను, నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను. అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందా? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. గట్టనే లేపెట్టు. కొంచెం పెట్టరా. ఇది పోదు సాపుడు. గట్టనే లే. ఏ బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. అబ్బరి అబ్బ, గిట్ట మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైందే. ఏ పాకి, మళ్ళీ ఏంటయ్యా? పాకి ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేవనుకున్నావు? లేకపోయినా మాత్రం వీరి దగ్గర మనకెందుకు? మన ముగ్గురకు మొగుడు కదా. మొగునే. అందుకనే
అడుక్కుంటూ ఉడికేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది. ఏంటివే ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. तुम दोनों खामोश अवंडे, मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया, ये मुक्कल कुక్క की वैसे वो नहीं खाया, అందుకని रेस्ट हाउस में इनकी ऐसा ये खाया है. నీ అమ్మ కడుపు కాలా కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తిననంటే తినకంతనే